Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నీట్ రాసే విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. జూన్ 21వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా జరగబోయే నీట్ రీ ఎగ్జామినేషన్ కు సంబంధించి అధికారులు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు అభ్యర్థులు తమ వద్ద ఉంచుకున్న పాత అడ్మిట్ కార్డులను పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు. మే 3వ తేదీ నాటి పాత అడ్మిట్ కార్డులు ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవని, వాటిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ నిబంధన తెలియక పాత కార్డులతో పరీక్షా కేంద్రాలకు వెళ్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పరీక్ష రాసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అధికారిక వెబ్సైట్ నుంచి కొత్త అడ్మిట్ కార్డులను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం వారు కోరుకున్న నగరాల్లోనే కొత్త పరీక్షా కేంద్రాలను కేటాయించినట్లు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల మార్పు సమాచారాన్ని తెలుసుకునేందుకు విద్యార్థులకు కొత్తగా సరికొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఎన్టీఏ చరిత్రలోనే మొదటిసారిగా నీట్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ సేవలను రంగంలోకి దించారు. జూన్ 21న జరిగే రీ ఎగ్జామినేషన్ సమాచారం ఇకపై నేరుగా విద్యార్థుల మొబైల్ వాట్సాప్ కే చేరనుంది. దీనికోసం అధికారులు ఒక ప్రత్యేక నంబర్ను కేటాయించారు. ఆ నంబర్ 7827980827 నంబర్ నుంచి మాత్రమే అధికారిక సమాచారం వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఇక్కడ ఉన్న ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరుతో పాటు బ్లూటిక్ అంటే వెరిఫైడ్ మార్క్ ఉంటేనే అది నిజమైన ఖాతాగా గుర్తించాలి. బ్లూటిక్ లేని ఏ నంబర్ నుంచి మెసేజ్ వచ్చినా వాటిని అస్సలు నమ్మకూడదు. ఈ వాట్సాప్ అకౌంట్ కేవలం బ్రాడ్కాస్ట్ ఛానల్ మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. ఎన్టీఏ సంస్థ విద్యార్థులను ఎలాంటి ఓటీపీలు అడగదని, పర్సనల్ డీటెయిల్స్ కానీ పేమెంట్లు కానీ అసలే అడగదని తేల్చి చెప్పారు. ఇంటర్నెట్ లో తిరిగే ఏ ఫార్వర్డ్ లింకులను నమ్మి మోసపోవద్దని అధికారులు విద్యార్థులను హెచ్చరిస్తున్నారు. అభ్యర్థులు నేరుగా neet.nta.nic.in వెబ్సైట్ ను సొంతంగా టైప్ చేసి మాత్రమే అడ్మిట్ కార్డులను సురక్షితంగా పొందాలి. సోషల్ మీడియాలో వచ్చే క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ కీలు, లీక్డ్ మెటీరియల్స్ లాంటివి ఎన్టీఏ ఎప్పుడు వాట్సాప్ లో పంపదని గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీఏ పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే అలర్ట్ అవ్వాలి. సైబర్ నేరగాళ్లు నీట్ అభ్యర్థులను టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున మోసపూరిత మెసేజ్లు వస్తే అస్సలు ఆలస్యం చేయకుండా cybercrime.government.in వెబ్సైట్ లో గానీ 1930 టోల్ ఫ్రీ నంబర్కు గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. మారిన పరీక్షా కేంద్రాల వివరాలను సరిచూసుకొని కొత్త అడ్మిట్ కార్డులతోనే పరీక్షకు హాజరు కావాలని ఎన్టీఏ మరొకసారి స్పష్టం చేసింది.